కేసీఆర్ గారి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజలాస్తులు దోచుకున్నారు, ప్రభుత్వాస్తులు దోచుకున్నారు. ఎంత అరాచకం! అబ్బబ్బబ్బబ్బా! ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలను కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుడు, కొంతమంది పోలీసు ద్వారా కొట్టించే ప్రయత్నం, అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు. పొట్టు దోచుకున్నారు. వాళ్ళ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే దొంగ కేసులు బనాయించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది, పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేయించండి దయచేసి, లేకుంటే దొంగలు పారిపోతారు. వీళ్ళు బిల్లా మొత్తం మూటమని చదువుకున్నారు. ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాల్లో వారిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు